సత్యం అయితే బాలుతో ఇలా అంటూ ఉంటాడు. "నువ్వెంత మంచివాడివో తెలుసా? కానీ నీ కోపం నీ ఇదే ఎక్కువైపోతుందిరా. నీ మంచితనాన్ని ఇచ్చేసేస్తుంది. అందరి దగ్గర రౌడీలా నిన్ను ప్రదర్శిస్తుంది" అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇక మేన అయితే మామయ్య మా ఆయనతో ఏదో మాట్లాడుతున్నాడని అయితే చూస్తూ ఉంటుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోయాను తెలుసా అని చెప్పేసి సత్యం అయితే అనేసరికి, "వాళ్ళు ఏమన్నారు నిన్ను? ఏమైనా అన్నారా?" అని బాలు అయితే అంటూ ఉంటాడు. వాళ్ళైనా ఎందుకురా ఏమైనా అంటారు, వాళ్ళ బాధకి కారణమైన వాడు వాళ్ళ సొంత అల్లుడా అంటే వాళ్ళు ఇంకేం చేయగలరు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్య. సొంత అల్లుడు అండగా నిల్చుంటాడని చూస్తే తన బాధకి కారణమయ్యాడని వాళ్ళు బాధపడుతున్నారా అని సత్యం అనేసరికి బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. మీనా నిన్ను నమ్ముకొని వచ్చిందిరా, నువ్వే అండగా ఉంటావని భావిస్తుంది. కానీ అలాంటి మీనాకి నువ్వు ఇదేనా చేసింది, ఎలాంటి సహకారమైనా చేసింది? ఇంకెప్పుడైనా మీనా నిన్ను ఏదైనా అనగలదా? ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి చేయమని చెప్పగలదా? ఆ ఇంటికి భరోసాగా ఉండకపోయింది కాకుండా నువ్వింకా వాళ్ళ బాధని ఇచ్చేస్తావా అని చెప్పేసి బాలునైతే తిడుతూ ఉంటాడు. వాడిని అసలు నేను ఎందుకు కొట్టానో తెలుసా అని అంటూ ఉంటాడు సత్యంతో బాలు. "ఎందుకు కొట్టావురా చెప్పరా, ఆవేశవేం" అని అంటూ ఉంటాడు. అటుగా వచ్చిన మీనాని చూసి బాలు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. "వాడిని కొట్టడానికి కారణం ఉంది నాన్న" అని అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి మీనా అయితే కారణం ఏంటా అని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక "ఏం చెప్పురా" అని అనేసరికి అటుగా వచ్చిన మీనాని చూసి బాలు అయితే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక బాలు సమాధానం చెప్పబోయేసరికి సత్యం అయితే బాలుపై విరుచుకు పడుతూ ఉంటాడు. మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది బాలుని.